హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికాసింహవ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గోబీ నూడిల్స్ ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఈ గోబీ నూడిల్స్ చేసుకోవడం చాలా ఈజీ అండి. నేను ముందుగా కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నానండి. మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా మీడియం పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద నీళ్ళు పెట్టుకొని నీళ్ళు కాగిన తర్వాత ఇందులో కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేసి నేను గోబీని వేసేసుకున్నాను. గోబీని వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచేసేసి వడకట్టి తీసుకున్నానండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మీడియం పీసులుగా కట్ చేసి తీసుకున్నాను. మరి పెద్ద పీసులు అయితే నూడిల్స్తో పాటు తినేటప్పుడు కష్టమవుతుందని చెప్పేసి నేను ఇక్కడ మీడియం పీసులు కట్ చేసి తీసుకున్నాను. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులో నేను కొద్దిగా సాల్ట్, ఉప్పు, కారం వేసి కలిపి పెట్టేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను, అలాగే కొద్దిగా కారం యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి నేను ఓన్లీ కార్న్ఫ్లోర్ మాత్రం యూస్ చేస్తున్నానండి. కార్న్ఫ్లోరే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ మైదా కానీ, బియ్యపిండి కానీ, శనగపిండి కానీ ఎలాంటివి యూస్ చేయట్లేదు. ఓన్లీ కార్న్ఫ్లోర్ మాత్రమే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయి గోబీ అనేది. అందుకని చెప్పేసి కార్న్ఫ్లోర్ మాత్రమే యాడ్ చేసేసి ముందు కార్న్ఫ్లోర్ అంతా కలుపుకున్న తర్వాత లైట్గా కొద్దిగా వాటర్ వేసేసి నేను ఇక్కడ కలిపి తీసుకున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితే తెలుస్తుందండి పీసులు కూడా ఎంత బాగా విడిపోయి వస్తున్నాయని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలామంది రెస్టారెంట్లలో కానీ దాబాలలో టేస్ట్ చేస్తూ ఉంటారు. మనకి ఇలాంటి చేయడం రాదేమో అనుకుంటూ ఉంటారు, కానీ చాలా ఈజీ ప్రాసెస్. నేను ఇక్కడ డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ మరి ఎక్కువ హీట్ ఎక్కకూడదండి. లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఈజీగా ఒక్కొక్కటి ఉడొచ్చేస్తుందండి. ఇక్కడ మనం కార్న్ఫ్లోర్ యూస్ చేసాం కాబట్టి ఒక్కొక్కటిగా వేసేసుకొని కొంచెం లైట్గా కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఎలాంటి మసాలాలు కూడా యూస్ చేయలేదండి. ఈ గోబీలో ఓన్లీ ఉప్పు, కారము, కార్న్ఫ్లోర్ మాత్రం 3 మాత్రమే వేసుకున్నాను. కొంతమంది ఏంటంటే స్పైసీనెస్ కోసం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు. కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ డీప్ ఫ్రై అయిపోయాయండి. ఎప్పుడైనా సరే ఏవైనా సరే డీప్ ఫ్రై చేసేటప్పుడు కలుపుతూ డీప్ ఫ్రై చేసుకుంటే ఈక్వల్గా డీప్ ఫ్రై అవుతాయి. నేను ఇక్కడ డీప్ ఫ్రై అయినాయని తీసేసుకుంటున్నాను సపరేట్ బౌల్లోకి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలినవి కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి గోబీని. ముందుగా ఈ గోబీ ఒకటి డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకుంటే మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుందండి. అంతేకాకుండా ఇందులో మనము ఎక్కువ వెజిటేబుల్స్ కూడా యూస్ చేయట్లేదు. చాలా ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ నేను వచ్చేసేసి. అంతేకాక నూడిల్స్ కూడా నేను రైస్ నూడిల్స్ తీసుకున్నానండి. కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కదా, రైస్ నూడిల్స్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను సెకండ్ టైం వేసుకున్నవి కూడా డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను కలుపుతూ. మనం ఇక్కడ కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి కొంచెం ముద్ద కట్టి ఉంటాయండి. ఒకదాని మీద ఒకటి వేసుకుంటే కొంచెం ఒకదాని మీద ఒకటి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను డీప్ ఫ్రై చేసుకునేవన్నీ పక్కకు తీసుకేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను నూడిల్స్ ప్రిపేర్ చేయడానికి వచ్చేసి నార్మల్గా 50 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఇవి వచ్చేసి రైస్ నూడిల్స్. ఇవి తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఈ నూడిల్స్ ప్రిపేర్ చేస్తే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద నీళ్ళు పెట్టుకొని అవి మరిగిన తర్వాత అందులో కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. కల్లుప్పు యాడ్ చేసుకునేటప్పుడు మరి ఎక్కువ యాడ్ చేయకూడదండి. ఆల్రెడీ నూడిల్స్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసి లైట్గా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ నూడిల్స్ మొత్తం వేసేసుకున్నాను. ఈ నూడిల్స్ వచ్చేసి మరి ఎక్కువగా ఉడకకూడదండి. ఎక్కువగా ఉడికిపోతే ఏంటంటే కొంచెం గంజిగానే వస్తుంది. కొంచెం మీడియంగా అంటే ఒక 3 వంతులు ఉడికితే సరిపోతుంది నూడిల్స్. మనం ప్రెస్ చేసినప్పుడు కొంచెం బంకగా ఉండి కట్ అయ్యి 2 వేలతో కట్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా కట్ అవుతే సరిపోతుంది. నూడిల్స్ కూడా చాలా త్వరగానే ఉడికిపోతాయండి. ఒక 2 మినిట్స్ స్టవ్ హైలో పెట్టేసుకుంటే ఉడికిపోతాయి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా 2 వేలతో ప్రెస్ చేస్తే కొంచెం మెత్తగా రావాలి, కానీ కట్ కాకూడదు. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది. ఈ నూడిల్స్ని నేను ఒక జల్లీలోకి వడేసుకున్నానండి. మీకు తెలుసు కదా, ఒక జల్లీలోకి వడేసుకున్న తర్వాత చన్నీళ్ళని అప్లై చేసుకోవాలండి. అలా అప్లై చేస్తే అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. ఇక్కడ నాకు నూడిల్స్ రెడీ అయినాయి, అలాగే గోబీ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి తాలింపు కోసం ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి గోబీని, అదే ఆయిల్ యూస్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సోంపు, అలాగే కొద్దిగా కస్తూరి మేతి యాడ్ చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్లో కానీ ఇలాంటి నూడిల్స్లలో కానీ సోంపు అండ్ కస్తూరి మేతి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసేసి యాడ్ చేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి పీసెస్ కూడా లైట్గా వేగాలండి. చాలామంది వెల్లుల్లిపాయ ఫస్ట్ యాడ్ చేస్తుంటారు. వెల్లుల్లిపాయ యాడ్ చేయకుండా ఫస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత నేను వెల్లుల్లి పీసెస్ని యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లి పీసెస్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. అలాగే ఇందులో నేను కరివేపాకుని చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి.
అండి. చాలామంది కరివేపాకు వేసుకుంటారా వేసుకోరని డౌట్ ఉంటుంది. కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇవి లైట్గా వేగిన తర్వాత అలాగే ఆనియన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి యాడ్ చేసేసుకున్నాను. ఆనియన్ పీసెస్ కూడా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఆనియన్ వేసినప్పటి నుంచి మరీ ఎక్కువగా ఫ్రై కాకుండా చూసుకోవాలండి. ఓన్లీ పచ్చిమిర్చి మాత్రము కొంచెం ఎక్కువగా ఫ్రై కావాలి. మిగిలిన వెజిటేబుల్స్ మనం వేసుకున్నా కానీ లైట్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం లైట్గా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. క్యారెట్ తురిమి యాడ్ చేసుకోవచ్చు, పీసులు కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ పీసెస్ ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసిన తర్వాత క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్నాను. క్యాప్సికమ్ యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ముందుగా సాల్ట్ యాడ్ చేసుకోకూడదు. వెజిటేబుల్స్ అన్నీ వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాతనే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 1-1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ మనం నూడిల్స్ ఉడికించుకోవడానికి వేసుకున్నాము. అంతేకాకుండా నూడిల్స్లలో కూడా కొద్దిగా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా స్పైసీనెస్ కోసం నేను ఇక్కడ కారం కూడా యూస్ చేసుకున్నాను. మరి ఎక్కువ స్పైసీనెస్ కావాలనుకుంటే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కారం యాడ్ చేసిన తర్వాత ఆ కారం కొంచెం లైట్గా స్మెల్ పోయేంత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను. కారం కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత ఇందులో నేను రెడ్ చిల్లీ సాస్, అలాగే సోయా సాస్, అలాగే కొద్దిగా వెనిగర్, అలాగే కొద్దిగా టమోటా కెచప్ యాడ్ చేసుకున్నానండి. ఒకవేళ ఈ సాసులు వేసుకోవడం ఇష్టం లేని వారు ఏంటంటే బయట 10 రూపీస్ ప్యాకెట్స్ దొరుకుతుంటాయి నూడిల్స్ మసాలా, అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సాసులు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత గోబీ పీసెస్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని నూడిల్స్ యాడ్ చేసేసి మొత్తం కలిపేసేసుకోవడమే. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ నూడిల్స్ రెడీ అయిపోయాయండి. కలుపుకోవడం ఒక్కటే కొంచెం పెద్ద ప్రాసెస్. ఈ కలుపుకునే ప్రాసెస్లో ఏంటంటే నూడిల్స్ కట్ అయిపోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఉడికించుకునేటప్పుడు మాత్రం మనం పర్ఫెక్ట్గా ఉడికించుకున్నాం అనుకోండి, ఇలా కలిపే ప్రాసెస్లో ఏంటంటే కట్ కాకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి నూడిల్స్ మనకి. ఇక్కడ నేను మొత్తం కలిపేసుకున్నానండి. మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. కావాలనుకుంటే లైట్గా పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్ కానీ అలాగే కొత్తిమీర కానీ వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకున్నాను. లైట్గా ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.